ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జూబ్లీ హిల్స్ కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇక్కడ అంటే చాలా వరకు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా గత 10 ఏళ్లకు రేషన్ కార్డు కావచ్చు, ఇతర ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇక్కడ కనీస సౌకర్యాలకు సంబంధించి అక్కడ చిన్న చిన్న ఏదైతే సౌకర్యాలు కూడా గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందినట్టుగా కూడా స్పష్టంగా ప్రజలే ప్రచారంలో తెలుపడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అంటేనేమి సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అలాగే మిగతా ఏదైతే ఇక్కడ సీవరేజ్ కి సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వర్షం వస్తే కూడా డ్రైనేజ్ సమస్యలకు సంబంధించి కూడా ఈ రహమత్ నగర్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్తీలోను వాళ్ళు కాలనీలు నీట మునిగిపోయి ఇంకా చెరువులు తలపించాయి. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు రాలేదు. దాంతో పాటుగా ఈ పథకాలకు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇక జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా పలు 500 కోట్లకు పైగా కూడా చాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా నవీన్ యాదవ్ ని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జూబ్లీ హిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తాం, వీటన్నిటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా బలంగా ఫలించింది. ఎందుకంటే బీసీ అభ్యర్థి అక్కడ ఇరు పార్టీలకు సంబంధించి కూడా బీసీ అభ్యర్థిని బరిలో నిలపలేకపోయింది. 42% బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు బీసీ అభ్యర్థిని బరిలో దించాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచే కూడా రిజర్వేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఇండికేషన్ ఇచ్చింది. వీటన్నిటికీ సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ పరిధిలోని 7 డివిజన్లలో రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఈ ఇంపాక్ట్ అయితే పడ్డది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏవైతే ఆలోచిస్తుందో వాటిని నెరవేర్చబోతా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రజలంతా నమ్మారు, విశ్వసించారు. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఎట్లాంటి వైఫల్యాలు జరిగాయో వాటన్నిటిని ప్రజలకు సంబంధించి కూడా అప్పుడు పార్టీని ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని మారిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతున్నట్టు కూడా ఓటర్లంతా బలంగా నమ్మారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మెజార్టీతో ఈ లీడింగ్ అయితే కొనసాగుతా ఉన్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన డెవలప్మెంట్ వైపు అయితే అడుగులు పడతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రజలకు సంబంధించి కూడా ఇలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎంత మెజార్టీ ఇస్తారు, లేదా ఈ ట్రెండ్స్ ఏమైనా తారుమారు కాబోతున్నాయి అన్న ఇంకా తెలియాలంటే ఇక గంట పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లక్ష్మీనాథ్, అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ జూబ్లీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రాబోయే కాలంలో మరీ 2-3 చోట్ల ఉప ఎన్నికలు రావడానికి అంకురార్పణ జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ టికెట్ ద్వారా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఖైరతాబాద్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, మరి కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే దాను నాగేంద్ర కావచ్చు. వీళ్ళ ద్వారా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి బీఆర్ఎస్ కంపల్సరీ వాళ్ళు రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ రోజున వీళ్ళే స్వయంగా రాజీనామా చేసి మరి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళడానికి అవకాశం ఈ జూబ్లీ కాంగ్రెస్ గెలుపు ద్వారా అయ్యే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉంది? ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కూడా స్పీకర్ వద్ద ఇప్పుడు విచారణ కొనసాగుతా ఉన్నది. దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వాళ్ళపైన వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఫిర్యాదు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఇక స్పీకర్ కి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. అది కొనసాగుతా ఉన్నది. దాంట్లో ప్రధానంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంబంధించి కూడా దానం నాగేందర్ కి సంబంధించిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈ అంశాన్ని బలంగా లేవనెత్తింది బీఆర్ఎస్. ఇదే ఆధారాన్ని సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా అఫిడవిట్ రూపంలో సమర్పించింది. వైపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే సంబంధించి కూడా ఆయన ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. అంటే ఇద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక
ఎన్నిక రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి అక్కడ కూడా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా, ఎందుకంటే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాలకు సంబంధించి కూడా హాజరవుతున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా కొత్త అభ్యర్థికి ఏమైనా అవకాశం ఇస్తారా, వీటన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్న తర్వాత ఈ అంశాలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్